భారతదేశంలో పూర్తి స్థాయి పేపర్లెస్ అంటే కాగిత రహిత న్యాయ వ్యవస్థను కలిగి ఉన్న మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు అని అడుగుతున్నారు. సో ఇండియాలో ఒక స్టేట్ని పేపర్లెస్ జ్యుడిషియరీ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఆ స్టేట్ ఏది అని అంటే సిక్కిం. సో రీసెంట్గా గ్యాంగ్టాక్లో ఏదైతే నేషనల్ కాంక్లేవ్ జరిగిందో ఆ నేషనల్ కాంక్లేవ్కి సిజేఐ సూర్యకాంత్ గారు అటెండ్ అయ్యారనమాట. సో ఆయన అటెండ్ అయినప్పుడు సిక్కింని పేపర్లెస్ జ్యుడిషియరీ లాగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఇండియాలో ఇది ఫస్ట్ స్టేట్ పేపర్లెస్ జ్యుడిషియరీ లాగా డిక్లేర్ చేశారు. సో ఏంటి ఈ పేపర్లెస్ జ్యుడిషియరీ? అండ్ ఇంతకు ముందు సిక్కిం కాకుండా ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ని కూడా పేపర్లెస్ జ్యుడిషియరీ కోర్ట్ లాగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏది అని అంటే కేరళలో వయనాడ్లో ఉన్న ఒక స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ కోర్టుని పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లాగా డిక్లేర్ చేశారు. సో ఇది ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ మాత్రమే, కానీ ఇక్కడ సిక్కిం స్టేట్ మొత్తం అంటే హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ అది మాత్రమే కాకుండా మున్సిఫ్, తాలూకా కోర్ట్స్ అన్ని కోర్ట్స్లో కూడా పేపర్లెస్ జ్యుడిషియరీని తీసుకురాబోతున్నారనమాట. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పేపర్లెస్ జ్యుడిషియరీ వల్ల. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫిజికల్గా మనం డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకునే పని ఉండదు. సో కోర్ట్స్లో చాలా పేపర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. బండిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏళ్ళ తరబడి ఆ డాక్యుమెంట్స్ అట్లా స్టోర్ అవుతూనే ఉంటాయి. దానికోసం స్పెషల్గా బీరువాలు ఉండాలి, లేకపోతే ఆ బీరువాలు చెక్కవైతే పాడైపోతాయి అండ్ పేపర్స్ మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అవ్వకుండా నీట్గా ఇప్పుడు డాక్యుమెంట్స్ని డిజిటైజ్ చేసి ఆర్కైవ్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం ఒక పేపర్ తయారు చేయాలి అని అంటే ఎన్నో చెట్లను నరుకుతాం అండ్ దానివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు డిజిటైజ్ చేయడం వల్ల ఏంటి, అట్లీస్ట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించవచ్చు. సో కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి ఇది కూడా ఒక మేజర్ స్టెప్ అని చెప్పొచ్చు అనమాట ఈ పేపర్లెస్ జ్యుడిషియరీ. సో మొట్టమొదటిసారి సిక్కిం దీన్ని తీసుకురాబోతుంది, సిక్కిం ఈ మోడల్ని తీసుకురాబోతుంది అండ్ ఇది అన్ని స్టేట్స్లో రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేయనున్నారనమాట. సో మరి ఈ పేపర్లెస్ జ్యుడిషియరీలో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మనకి ఈ కోడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ కోడ్స్లో ఈ ఫైలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫైలింగ్లో ఈ ఫైలింగ్ పోర్టల్లో ఏం చేస్తారు అని అంటే మనం ఒక కొత్త కేసు ఫైల్ చేయాలన్నా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నా, ఇంకేమైనా ఎక్స్ట్రా పిటిషన్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్ళి మనం అక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మరి జడ్జెస్, లాయర్స్ వీటిని డాక్యుమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటారు అని అంటే వాళ్ళకి కోర్టు రూమ్స్లో డిజిటల్ బోర్డ్స్ పెడతారనమాట. ఈ డిజిటల్ బోర్డ్స్ ద్వారా అడ్వకేట్స్ కావచ్చు లేకపోతే జడ్జెస్ అయినా కూడా వాళ్ళ ట్యాబ్లెట్స్లో, ల్యాప్టాప్స్లో వాళ్ళ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నీట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట.